బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. అర్ధరాత్రి నుంచే కార్మికులందరూ విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాత్రం కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. అర్ధరాత్రి నుంచే కార్మికులందరూ విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాత్రం కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.
అర్ధరాత్రి నుంచే కార్మికులందరూ విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాత్రం కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుతో పట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల డిమాండ్ చేస్తూ గత 41 రోజులుగా సమ్మెకు నోటీసులు ఇచ్చినప్పటికీ 41 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, అదేవిధంగా ఆర్టీసీ యజమానం కూడా స్పందించకపోవడంతో నిన్న రాత్రి దాదాపుగా 4 గంటల వరకు 4 గంటల సమయం వరకు వాళ్ళకి చర్చలు జరిగినప్పుడు 4 గంటల చర్చలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఆర్టీసీ విలీనం ఒకటి, మరొకటి ఏదైతే వేతన సవరణ సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు దానికి సంబంధించిన విషయాలు ఏదైతే ప్రధానంగా ఉన్నావో యూనియన్ల పునరుద్ధరణ, దీనికి సంబంధించి ప్రధానంగా వారు ప్రభుత్వంపై ముందు పెట్టారు. దానికి సంబంధించి నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఉందో ఆ కమిటీ ముందు దాదాపుగా 4 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో దానికి కొలికి రాకపోవడంతో వాళ్ళు నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మెలోనికి వెళ్లారు. చర్చలు పూర్తిగా విఫలం కావడం, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన కార్మికులు ఏదైతే ప్రధానంగా ఉంచారో డిమాండ్లు, వాటికి సానుకూలంగా ఉన్నప్పటికీ అందులో కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి కమిటీ వేసాము. ఆ కమిటీ చర్చించిన తర్వాత దాని సాధక బాధకాలు ఏంటి అనేది కూడా చర్చించాము. అదే విధంగా దానికి సంబంధించి ఏవైతే పూర్తిగా వచ్చిన తర్వాత సమాచారం తీసుకున్న తర్వాత దానిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎవరు కార్మికులు ఎవరు సమ్మెలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే సమ్మెలోకి వెళితే ఆర్టీసీ పెనుభారం పడడంతో పాటు ఇటు డైలీ వేజ్ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళే పేద ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు దీనికి సంబంధించి ఎవరు సమ్మెలోకి వెళ్ళొద్దని ఇటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి చెప్పినప్పటికీ విజ్ఞప్తి చేశారు. అయితే ఏదైతే సమస్యలు ఉన్నావో సమస్యల పరిష్కారం దిశగానే చేయాలన్నది గతంలో మేము ఏదైతే నిన్న మాత్రమే పిలిచారు సమస్యలకు సంబంధించి చర్చలు, మేము నోటీసులు ఇచ్చి 41 రోజులైంది. 41 రోజుల తర్వాత ఇప్పుడు చర్చలకు పిలిచి ఆ చర్చలలో చెప్పి మళ్ళా 4 వారాలు టైం ఇవ్వడం వల్ల అనేది ఏదైతే అడుగుతున్నారో దీనికి ముందుగా చర్చించిన తర్వాత చర్చించే బాగుంటుంది కదా. మేము సభ్యుల్లోకి వెళ్తాము. సభ్యుల్లోకి వెళ్ళిన తర్వాత ఏవైతే ఉన్నావో గత వారం రోజుల 10 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు, జేఏసీ యూనియన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి, చర్చలకు పిలవండి, చర్చలకు పిలిస్తే మేము చర్చిస్తాము అనేది కూడా పిలుస్తున్నారు. అయితే ఆర్టీసీ ఇది కార్మిక సంఘ నాయకులు చర్చలకు యజమానం ఇటు ఆర్టీసీ యజమానం కానీ ప్రభుత్వం కానీ పిలవకపోవడం, కేవలం కమిషన్ లేబర్ కమిషన్ మాత్రమే చర్చలు పిలిచా. లేబర్ కమిషన్ చర్చల్లో కేవలము ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం గత వారం 10 రోజులుగా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరుగుతున్న ఏదైతే ఉన్న పరస్పర ఆరోపణలు మేము పిలవాలి అని వాళ్ళంటుంటే, లేదు 24 గంటలు మాకు డోర్లు ఓపెన్ చేసిన కార్మికులు ఎప్పుడైనా వచ్చి చర్చించాలనేది వాళ్ళు ప్రధానంగా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వాళ్ళు పిలవకుండా మేము ఎలా వెళ్తామనేది కూడా వీళ్ళు ప్రధానంగా ఉంటాయి. దీనితో సమస్య జటిలం కావడము, అదేవిధంగా నిన్న 4 గంటల పాటు జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో ఈ రోజు నుంచి వాళ్ళు అర్ధరాత్రి నుంచే సమ్మె బాట పట్టారు. నిన్న ఏదైతే కేవలం రాత్రి డ్యూటీలు ఉన్న మాత్రమే ఉదయం బస్సులు తిరిగాయి. ఇప్పుడు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎక్కడ బస్సులు డిపోలకే పరిమితమై ఏదైతే కొన్ని ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులతో కొన్ని బస్సులు నడపాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆర్టీసీ కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడ్డుకోకుండా పోలీసులు కూడా ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అక్కడ పెట్టి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్మికులు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే ఆర్టీసీని కాపాడుకునేందుకు చేస్తున్న చివరి పోరాటం కాబట్టి అందరూ సహకరించాలి. ప్రతి యూనియన్లు, ప్రతి నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు
ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాలనుకుంటే ఈ సమస్య ఇదే చివరిసారిగా ఉద్యమం పోరుబాట పట్టాలు ఈ సమ్మె చేయడం వల్లనే మనకు ఆర్టీసీని కాపాడుకునే అవకాశం ఉన్నదని వాళ్ళు ప్రధానంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకే దాదాపుగా 3,500 ప్రైవేట్ బస్సులు వాహనాలతో పాటు ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు కార్మికులు సమ్మెబాట పట్టారు. దీనిపై ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటారు? అదే ఏదైతే ప్రయాణికులు రెగ్యులర్ గా వెళ్ళే వారు ఉన్నారో వారికి నడిపించాలనేది కూడా ప్రభుత్వం ధ్యేయం కనిపెడుతున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడే బస్సు డిపోల వద్దనే వాటిని అడ్డుకుంటున్నారు. ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు పెట్టినప్పటికీ కూడా కార్మికులు వారికి విజ్ఞప్తి చేయడంతో పాటు వాటిని అడ్డుకునాలి, ఆర్టీసీని కాపాడుకోవాలా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు ఇవాళ మీకే ప్రయాణికులకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇటు ఆర్టీసీ యజమానంతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే చర్చలు జరుపుతుందో చర్చలు విఫలం కావడం ఒకటి, ఏదైతే ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను తీసుకురావడం ఎలక్ట్రికల్ బస్సులు వీళ్ళకి పెట్టడం వల్ల ఆ యజమానము ఆర్టీసీకి తీవ్ర ఇబ్బంది ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారనేది వారికి విజ్ఞప్తి చేయడం వల్ల వాళ్ళు కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇది ముందే తెలుసుంటే బస్ స్టేషన్ లో వచ్చే గంటల కొద్ది వీక్షిస్తున్న వాళ్ళు వెయిట్ చేస్తున్న కారణంగా కూడా కనబడుతుంది. అనేక బస్ స్టాండ్ వాళ్ళు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బస్ స్టాండ్ లోనే ఉంటున్నారు. జరుగుతున్న సమ్మెను ప్రతి డిపోలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సమ్మెకు సిద్ధం కావడం జరిగింది. ఈనాడు గేటు ధర్నాలతో బస్సులన్నీ కూడా ఆపేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి డోకవాసి పద్ధతిని మానుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాలాపన చేసి మా వాళ్ళని రెగ్యులర్ చేస్తని చెప్పి గవర్నర్ దగ్గరికి మన యొక్క రెగ్యులర్ గవర్నమెంట్ లో కలపడానికి ఆపేయడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటే రేవంత్ రెడ్డి వచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం, మీరు లేని ఏ ప్రభుత్వం రాదు, కాబట్టి ఖచ్చితంగా రాగానే ఫస్ట్ మీవే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓ బర్రె మీద నీళ్లు పడితే ఏ విధంగా చలికి వణక్కుంటూ ఉంటుందో ఆ పద్ధతి అవలంబిస్తూ రేపు మాపు అని 2 సంవత్సరాలన్నర గడిచిన ప్రభుత్వం ఏనాటి కూడా చినుకు అనుకోను లేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మరి నిన్న రాత్రి సమ్మె మాకు చర్చలకు పిలిచి సెక్రటరియట్ లో మరి అదే బాధ పద్ధతిని పోయించి 4 వారాలు టైం ఇవ్వని అడగడం జరిగింది.